డెడ్పూల్ 3 మూవీలో టీవీఏ డెడ్పూల్ ద్వారా వేరియస్ మ్యూటెంట్స్ అండ్ సూపర్ హీరోస్ని రిక్రూట్ అయితే చేసుకుంటూ ఉంటారు కదా. అయితే ఇదంతా దేనికి? ఓవైపు జోనథన్ మేయర్స్ అయితే వెళ్ళిపోయాడు, క్యాంగ్ డైనస్టీ రాదు కదా, మరి ఇవంతా దేనికి చెప్పు? ఫైనల్గా ఈ మిషన్ వల్ల ప్రయోజనం ఏంటి అని అనుకుంటున్నారా? డెడ్పూల్ 3 మూవీ ద్వారా ఎంసీయూ ఇప్పుడు ఓ డెసిషన్ అయితే తీసుకోబోతుంది. అదే క్యాంగ్ డైనస్టీ మూవీని దింపుదామా, లేదా దీన్నే అవెంజర్స్ వర్సెస్ ఎక్స్మెన్ అని చెప్పేసి ఇలా మారుద్దామా అని చెప్పి ఆలోచన అయితే చేస్తుంది. ఏది చేస్తే బెటర్ అని చెప్పి మనం అయితే మాట్లాడుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందుగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లెట్స్ రోల్ అవర్ ఇంట్రో. డెడ్పూల్ 3 మూవీ ఎంసీయూకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రీసెంట్గా వచ్చిన బ్లాక్ బస్టర్స్ గురించి మనకైతే తెలిసిందే. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎంసీయూ ఈసారి చాలా జాగ్రత్తలు తీసుకొని ఎంసీయూలో జరిగిన గందరగోళం అండ్ మూవీస్ యొక్క ఫెయిల్యూర్స్ వల్ల అన్నిటినీ సరిచేయాలని చెప్పేసి చూస్తున్నారు. దీనికి ఖచ్చితంగా డెడ్పూల్ లాంటి మూవీ అనేది పడాల్సిందే. అది కాస్త ఓ సాఫ్ట్ రిబ్యూట్గా ఎంసీయూకి పునాది వేసి నెగిటివిటీని సమాజ్ చేయాలని చెప్పేసి వాళ్ళైతే అనుకుంటున్నారు. అందులో భాగంగా ఇప్పుడు డెడ్పూల్ ఎంసీయూలో ఉన్న ఆ వెలితిని తీయేసి పాత క్యారెక్టర్స్ అండ్ యూనివర్సెస్ యొక్క క్రాస్ ఓవర్స్ని మనకు చూపించి మళ్ళీ ఓ ఉత్సాహాన్ని నింపాలని చెప్పేసి చూస్తున్నారు. ఈ మూవీలో డెడ్పూల్ ఓ మల్టీవర్సల్ టీమ్ని అయితే రెడీ చేస్తున్నాడు. కానీ ఇది దేనికోసం? ఒకటి క్యాంగ్ ఆపడానికి, లేదా వేరే మిషన్ కోసం. మీరు మ్యాక్సిమం అనుకోవచ్చు క్యాంగ్ ఇంక రావడం అని చెప్పి, కానీ క్యాంగ్ రావట్లేదని మనకు ఎక్కడ మార్వెల్ కన్ఫర్మ్ చేయలేదు. వస్తున్న న్యూస్ ప్రకారం క్యాంగ్గా కొత్త యాక్టర్ని అయితే వాళ్ళు రీకాస్ట్ చేయబోతున్నారు. అలాంటప్పుడు క్యాంగ్ డైనస్టీ ఆగిపోయిందని చెప్పేసి మనమైతే చెప్పలేము. సో క్యాంగ్ వచ్చే అవకాశం ఉంది. దాని గురించే ఈ మూవీలో ఎంసీయూని డెడ్పూల్ కాపాడాలని చెప్పేసి ఓ టీంని అయితే రెడీ చేస్తూ ఉన్నారు. లేదా ఒకవేళ ఎంసీయూలో డెడ్పూల్ ఈవెంట్స్ని బేస్ చేసుకొని క్యాంగ్ డైనస్టీ మూవీ వద్దనుకున్నా సరే దానికి ఆల్టర్నేటివ్గా వేరే స్టోరీ లైన్ ఉంది. అదే అవెంజర్స్ వర్సెస్ ఎక్స్మెన్. ఈ రెండిట్లో ఏదైనా చేసే అవకాశం ఉంది. ఫస్ట్ దాంతో మనం చూసుకుంటే క్యాంగ్ని అయితే వీళ్ళు రీకాస్ట్ చేసేసి క్యాంగ్ డైనస్టీని యాజ్ డీజ్గా వాళ్ళు అనుకున్న ప్లాన్స్తో కంటిన్యూ చేసి దాని సీక్రెట్ వర్స్కి లీడ్ చేయొచ్చు. లేదా రెండో ఆప్షన్గా వాళ్ళు క్యాంగ్ని రీకాస్ట్ చేయకుండా లోకీ ద్వారా ఈ మల్టీవర్స్ని బ్యాలెన్స్ చేసేసి క్యాంగ్ని ఆపేయచ్చు. అంటే లోకీ అలానో టైం లైన్స్ని హ్యాండిల్ చేస్తున్నాడు కాబట్టి క్యాంగ్ అనేవాడు రైజ్ కాకుండా వీళ్ళు ఆపేయచ్చు. కాకపోతే ఇంకో సమస్య ఉంది. అదేంటంటే డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ ది మ్యాడ్నెస్ అండ్ ది మార్వెల్స్ మూవీ ద్వారా ఇన్కర్షన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో కాబట్టి దీనివల్ల కూడా యూనివర్సెస్ అనేవి ప్రమాదాల్లో పడినట్టే. సో ఆ విధంగా చూసుకుంటే క్యాంగ్ పోయినా సరే ఇంకో పెద్ద సమస్య ఉంది. దాన్ని మూవీగా తీయచ్చు. అదే అవెంజర్స్ వర్సెస్ ఎక్స్మెన్. వాళ్ళ యూనివర్స్ని కాపాడుకునేందుకు అవెంజర్స్ ఓవైపు, ఎక్స్మెన్ ఓవైపు పనిచేయచ్చు. ఆ విధంగా వీళ్ళిద్దరికి ఫైట్ అనేది జరగచ్చు. ఏదైనా ఒక్క ప్లానెట్నే మిగలాలి కదా, అందుకే ఈ ఫైట్ అనేది జరుగుతుంది. కాకపోతే ఇది న్యాయం కాదని చెప్పేసి కొన్ని సూపర్ హీరో క్యారెక్టర్స్ అయితే వేరే ప్లాన్ వేస్తారు. అది ఆ మూవీకి శుభం కార్డేస్తుంది, ఎలాంటి విధ్వంసం జరగకుండా. నాకు తెలిసి వాళ్ళు ఏం చేస్తే బెటర్ అని చెప్పి ఇక్కడైతే చూద్దాం. క్యాంగ్కి అగైనెస్ట్గా డెడ్పూల్ని టీవీ వాళ్ళు ఎంసీయూని కాపాడాలని చెప్పేసి టీంని రెడీ చేయని చెప్పేసి తనను పంపిస్తే ఆ టీంని రిక్రూట్ చేసుకునే టైంలో ది మార్వెల్స్లోని బీస్ట్ అండ్ ఆ యూనివర్స్లోని ప్రొఫెసర్ జేవియర్ కాస్త ఇన్కర్షన్స్ గురించి మన డెడ్పూల్కి చెప్తారు. ఇట్లా జరగబోతుంది, యూనివర్సెస్ అన్ని కొలైడ్ అయ్యి సర్వనాశనం అయిపోద్ది, క్యాంగ్ అంటే ఎలాగైనా ఆపేయచ్చు, మన లోకి ఉన్నాడు కాబట్టి టైం లైన్స్ని హ్యాండిల్ చేస్తాడు, సో ఆ విధంగా ఆపేయచ్చు. కానీ ఇన్కర్షన్స్ని ఆపలేం, అది అంత ఈజీ కాదు. ఏదైనా ఒక్క యూనివర్స్ అంతమైతే కానీ ఇంకో యూనివర్స్ బతకలేదు. ఈ ప్రమాదంలో మన మ్యూటెంట్స్ యొక్క యూనివర్స్ ఉంది, అందులో మీ వెనిసా కూడా ఉంది, మీ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని పోగొట్టుకుంటావా అని చెప్పేసి డెడ్పూల్ని ఓ కన్ఫ్యూజన్లో పడేస్తారు. డెడ్పూల్ ఇంక చేసేది ఏమీ లేక ఆ మూమెంట్లో తన యూనివర్స్ ఒక్కటే ఇంపార్టెంట్ అనుకొని తను రిక్రూట్ చేసుకున్న మ్యూటెంట్స్ని ఎక్స్మెన్ మల్టీవర్సల్ టీమ్గా మార్చేస్తాడు. ఇంకోవైపు టీవీ దీన్ని చూసి అరే డెడ్పూల్ గడు ఇంత దెబ్బేసాడా అని చెప్పేసి దీనికి ఆల్టర్నేటివ్గా ఓ మల్టీవర్సల్ అవెంజర్స్ టీమ్ని అయితే వాళ్ళు ఫామ్ చేస్తారు. ఈ విధంగా ఇన్కర్షన్స్ బ్యాక్డ్రాప్లో వాళ్ళ యూనివర్స్ని కాపాడుకునేందుకు అవెంజర్స్ వర్సెస్ ఎక్స్మెన్ మూవీ అనేది వీళ్ళు దింపొచ్చు. ఇదైతే ఇంకా బెటర్గా ఉంటుంది. సో క్యాంగ్ కన్నా మన అవెంజర్స్ వర్సెస్ ఎక్స్మెన్ చూడడం అనేది చాలా బాగుంటుంది. క్యాంగ్ స్టోరీని కొద్దిగా హోల్డ్లో పెడితేనే బెటర్. దీనిపైన మీరేమనుకుంటున్నారో కామెంట్స్ చెప్పండి. ఇంక వీడియో ఇస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్.